నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. మన వాళ్ళు ఎప్పుడూ ఒక మాట అంటుంటారు, కోతొక్క వింత పాతోక రోత అని. కానీ మన తెలంగాణ ప్రజల పరిస్థితి చూస్తుంటే కొత్తది కోరి తెచ్చుకుంటే పాతది నయం అనిపిస్తోంది అన్నట్టు తయారైంది. అవును, ఒక మార్పు కావాలని కోరుకున్నారు, ఒక కొత్త పాలన వస్తుందని ఆశపడ్డారు. కట్ చేస్తే ఆ మార్పే ఇప్పుడు జనాలకు శాపంగా మారిందా? 10 ఏళ్ల పాటు కేసీఆర్ నమ్మకమైన పాలనను వదులుకొని హస్తం పార్టీ ఇచ్చిన ఆ 6 గ్యారంటీల మాయలో పడి ఓటేశామో అని ప్రజలు ఇప్పుడు రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నారా? రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సీన్లు చూస్తుంటే సామాన్య జనం, ముఖ్యంగా అన్నదాతలు అవుననే సమాధానం ఇస్తున్నారు. అధికారం చేపట్టిన అతి తక్కువ కాలంలోనే రేవంత్ సర్కార్ తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూట కట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఎంతలా అంటే నియోజకవర్గాల్లో తిరుగుతున్న మంత్రులను, ఎమ్మెల్యేలను జనం రోడ్ల మీద నిలబెట్టి కడిగి పారేస్తున్నారు. అసలేం జరుగుతోంది మన గడ్డపై? కాంగ్రెస్ గ్రాఫ్ ఇంత వేగంగా ఎందుకు పడిపోతోంది? ఇవాల్టి మన స్టోరీలో ఈ షాకింగ్ పబ్లిక్ పర్ల్స్ విశ్లేషిద్దాం. ఎన్నికల ముందు మన కాంగ్రెస్ లీడర్లు ఇచ్చిన హామీలు చూస్తే అబ్బో కొండంత, కానీ తీరా గద్దెక్కిన తర్వాత అమలు చేస్తున్నవి చూస్తే గోరంత కూడా లేదనేది పబ్లిక్ టాక్. రైతు భరోసా ఎక్కడ పోయింది సార్? రుణమాఫీ ఏమైంది? పూర్తిగా ఎందుకు కాలేదు అని అన్నదాతలు ఊరూరా రోడ్డెక్కుతున్నారు. గతంలో కేసీఆర్ హయాంలో రైతు బంధు అంటే టంచనుగా సీజన్ రాగానే బ్యాంక్ అకౌంట్లో టింగ్ టింగ్ అంటూ మెసేజ్లు పడేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా రివర్స్ అయింది. సాగునీరు అందక, పెట్టుబడి సాయం రాక రైతులు అల్లాడిపోతున్నారు. ఫలితంగా మంత్రులు ఎక్కడ పర్యటనలు పెట్టినా జనం కంటే ముందు రైతులు అక్కడ జెండాలు పట్టుకొని నిరసన గలం విప్పుతున్నారు. ఎమ్మెల్యేల పరిస్థితి అయితే మరీ దారుణంగా తయారైంది. కొన్ని నియోజకవర్గాల్లో అయితే సొంత జనం తిరగబడతారేమో అని ఎమ్మెల్యేలు ఇళ్ల నుంచి బయటకు రావడానికే భయపడే పరిస్థితి కనిపిస్తోంది. సరే, విమర్శలు పక్కన పెట్టి గ్రౌండ్ రియాలిటీలోకి వెళ్దాం. ప్రజల్లో ఎంత ఆవేదన ఉందో చెప్పడానికి కొన్ని లైవ్ ఇన్సిడెంట్స్ చూద్దాం. మొదటగా జనం మనిషి, నిత్యం ప్రజల్లో ఉండే మంత్రి సీతక్క సొంత ఇలాకా అయిన ములుగు జిల్లా తాడ్వాయి మండలం కల్వపల్లి సీన్ చూస్తే గుండె తరుక్కుపోతోంది. పోడు భూముల విషయంలో అటవీ అధికారులు జేసీబీలతో రంగంలోకి దిగితే మా భూములు మాకు కావాలి, మా నోటి కాడి కూడు లాక్కోకండి అంటూ రైతులు ప్రాణాలకు తెగించి జేసీబీలకు అడ్డంగా పడుకున్నారు. మహిళా రైతులు సైతం ఆ జేసీబీ చక్రాల కింద పడుకొని మా ప్రాణాలు పోయినా సరే మా భూములు వదులుకోం అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తమ ఓట్లతో గెలిపించిన ప్రభుత్వమే తమ పొట్ట కొడుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక మంత్రులు, లీడర్లు దీనిపై టైంకు రెస్పాండ్ అవ్వకపోవడంతో అక్కడ జనం తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఒక్క ములుగులోనే అనుకుంటే పొరపాటే. సీన్ కట్ చేస్తే హనుమకొండలో మంత్రి కొండా సురేఖ నివాసాన్ని ఆశా వర్కర్లు ముట్టడించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం తమ గౌరవ వేతనాన్ని 18,000 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. అక్కడ పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పెద్ద తోపులాట జరిగింది. ప్రభుత్వ తీరుపై ఆశా వర్కర్లు శాపనార్థాలు పెడుతూ నిరసనలు చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇక బీసీ రిజర్వేషన్ల అంశంపై మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసం వద్ద కూడా సేమ్ టు సేమ్ ఇదే పరిస్థితి. బీసీ కులగణన, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ల హామీ ఏమైందని నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. ప్రభుత్వం మాట తప్పింది, బీసీలను విస్మరించింది అని ఆందోళనకారులు మండిపడ్డారు. చివరికి ఎంతవరకు వచ్చిందంటే మంత్రి ఇంటికి వెళ్లే దారులన్నిటినీ పోలీసులు బారికేడ్లు పెట్టి మూసివేయాల్సి వచ్చింది. మంత్రి వాకటి శ్రీహరితో పాటు పలువురు ఎమ్మెల్యేలకు కూడా ఊరూరా నిరసన సెగ తగులుతోంది. జనం ఇప్పుడు కాంగ్రెస్ నాయకులను ఒకటే స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నారు, మా ఓట్లు తీసుకొని మమ్మల్ని ఇలా గాలికి వదిలేస్తారా అని. తాజాగా ఈ నిరసన సెగ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకి కూడా తగిలింది. ఖమ్మం జిల్లా బోనకల్లు మండలంలో ఆయన పర్యటించినప్పుడు మొక్కజొన్న బస్తాలు తరలించడానికి లారీలు రావడం లేదని రైతులు నేరుగా ఆయన ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. ప్రభుత్వం సకాలంలో లారీలు పంపించకపోవడంతో తాము ప్రైవేట్ లారీలను ఆశ్రయించాల్సి వస్తోందని, ఒక్కో బస్తాకు 70 నుంచి 80 రూపాయల దాకా అదనంగా జేబులోంచి ఇచ్చుకోవాల్సి వస్తోందని కడిగి పారదీశారు. దీంతో భట్టి అలర్ట్ అయ్యి అక్కడే ఉన్న ఖమ్మం కలెక్టర్ దివాకర్నికి దీనికి తక్షణమే సమాధానం చెప్పాలన్నారు.
కలెక్టర్ మైక్ అందుకొని మొక్కజొన్న బస్తాలను తరలించే బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదే. రైతులు ఒక్క రూపాయి కూడా ఎవ్వరికీ ఇవ్వద్దు. లారీ ఓనర్లు డబ్బులు అడిగితే డైరెక్ట్ గా నాకే ఇన్ఫార్మ్ చేయండి అని సర్ది చెప్పారు. అయితే ఇక్కడే భట్టి స్మార్ట్ గా పొలిటికల్ టర్న్ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కనీస మద్దతు ధరకు కొనాలి. ధాన్యం కొనుగోలులో కేంద్రం జాప్యం చేస్తుంటే కిషన్ రెడ్డి, బండి సంజయ్ లాంటి కేంద్ర మంత్రులు ఎందుకు నోరు మెదపడం లేదు అని రివర్స్ అటాక్ చేశారు. ఏది ఏమైనా ఇప్పుడు సామాన్య జనంలో ఒక పెద్ద డిస్కషన్ నడుస్తోంది. 10 ఏళ్ల పాటు కేసీఆర్ రాష్ట్రాన్ని ఒక విజన్తో నడిపారు. ఆయన హయాంలో సంక్షేమం, అభివృద్ధి సమపాలనలో సాగాయని పబ్లిక్ గుర్తు చేసుకుంటున్నారు. కానీ కాంగ్రెస్ వచ్చిన ఈ కొద్ది కాలంలోనే తెలంగాణ ప్రగతి చక్రం వెనక్కి తిరిగినట్లు కనిపిస్తోందని విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. హామీలు అమలు చేయలేక, అడ్మినిస్ట్రేషన్స్ పట్టు సాధించలేక రేవంత్ రెడ్డి ప్రభుత్వం విమర్శల పాలవుతుంటే ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలు మమ్మల్ని తిడుతున్నారు అని బహిరంగంగా ఒప్పుకోవడం నిజంగా విచిత్రం. దీనిపై ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం గారే తిడుతున్నారు అని ఒప్పుకున్నారంటే ఇది మీ అసమర్థ పాలనకు నిదర్శనం కాదా అని బీఆర్ఎస్ క్వశ్చన్ చేస్తోంది. కాంగ్రెస్ పాలన కేవలం రాజకీయ విమర్శలకే పరిమితమవుతూ ప్రజా సమస్యలను గాలి కొదిలేశారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ప్రజాస్వామ్యంలో ప్రజలే అసలైన యజమానులు. 5 ఏళ్ల పాటు మా ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే కుదరదు. వారిని నమ్మించి ఓట్లు వేయించుకొని ఆ తర్వాత మోసం చేస్తే ఫలితం ఎలా ఉంటుందో హిస్టరీ మనకు ఎన్నోసార్లు చూపించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొనకపోతే ఆ నిరసన జ్వాలలు మరింత ఉధృతమయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అటవీ అధికారుల జేసీబీల నుంచి ఆశా వర్కర్ల ఆందోళన వరకు ప్రతి నిరసన కాంగ్రెస్ వైఫల్యానికి ఒక అద్దం పడుతోంది. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. సమయం వచ్చినప్పుడు తమ ఆగ్రహాన్ని ఆ బ్యాలెట్ బాక్స్ ద్వారా చూపించడానికి సైలెంట్ గా స్కెచ్ వేస్తున్నారు. కాబట్టి నాయకులారా తస్మాత్ జాగ్రత్త. మరి తెలంగాణలో నడుస్తున్న ఈ తాజా కాంగ్రెస్ పాలనపై, ప్రజల నిరసనలపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ ముచ్చట్ల కోసం మన ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.